హాయ్ నమస్తే. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గారు పార్టీ మారిన విషయము నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే కాక తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు జీవన్ రెడ్డి గారు పార్టీ మారిర్రు అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఒక సీనియర్ నాయకుడు 14 సార్లు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, అతని అన్ని రకాలుగా గౌరవించింది. అయినా కూడా పార్టీ ఎందుకు మారిండు అంటే, ఎంతోమంది కార్యకర్తలు ఒక పార్టీని నమ్ముకొని పోరాటం చేస్తారు, అదే పార్టీలో ఉంటారు, అదే పార్టీ సిద్ధాంతాలను పనిచేసుకుంటూ ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి పదవులు రాకున్నా, ఒక నాయకుడు గుర్తించకున్నా అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు నిజంగా ఒక పార్టీని నమ్ముకొని ఉన్నప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా టికెట్లు ఇచ్చి కూడా నిజంగా ఇలాంటి వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం ఏ విధంగా పార్టీ మారుతురన్న విషయం కూడా చర్చ జరగాలి. సరే, అతనికి అవమానం జరిగిందా, ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదన్నా చెప్పేది ఉండే అని మాట్లాడుతూ ఉన్నారు. సరే, ముఖ్యమంత్రి గారు జీవన్ రెడ్డి గారికి మధ్యలో ఏ విధంగా ఉందో బంధం అనేది తెలియదు. కానీ ఒక వ్యక్తి గురించి అసలు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ గుర్తించి అతనికి ఇచ్చింది. అయినంత మాత్రాన మొత్తం సుప్రీం అంతా ఒక ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా నడవది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. నీకు పదవి రావాలంటే చాలా ఓపిక అవసరం. ఇప్పుడు వి హనుమంతరావు గారు ఉంటలేరా, అట్లా ఎంతోమంది పార్టీని పట్టుకొని ఉన్నోళ్ళు ఉన్నారు. కానీ ఈ మూమెంట్లో కూడా, ఇంత ఏజ్లో కూడా పార్టీ మారితే ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా ఆలోచన చేయాలి. ఇంతకుముందు పొన్నాల లక్ష్మయ్య గారు అట్లా చేశారు. సరే, ఇప్పుడు అలా పోయి ఏం పదవి తీసుకుంటారు? అంతగానో మీరు అనుభవించిన పదవిలా ఒక ముఖ్యమంత్రి దగ్గరగా పనిచేసిన రోజులు ఉన్నాయి మీ. అటువంటి వ్యక్తులు మీరు ఇది కేవలం ఒక ప్రాంతీయ పార్టీలకు పోయి ఒక ప్రాంతీయ పార్టీ నాయకుని దగ్గర చేస్తామని అంటే ఒక ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ అప్కమింగ్ కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేరి వాళ్ళకి పదవులు రాకుండా వాళ్ళు అలిగి వేరే దానిలోకి పోతే ఒక అర్థం ఉంది, అరే వాళ్ళు గుర్తిస్తలేరు అని ఒక అట్లా ఉంటే నమ్మకం ఉంటుంది. కానీ